జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సామాగ్రిని స్ట్రాంగ్ రూమ్ కి తరలించారు ఎన్నికల అధికారులు. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈవీఎంలను భద్రపరిచారు. స్ట్రాంగ్ రూముల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నెల 14న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు ఎన్నికల అధికారులు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం సీసీ కెమెరాల నిఘాలో ఉంది. ఎల్లుండి ఉదయం 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 10 రౌండ్స్ లో పోలైన ఓట్లను కౌంట్ చేస్తారు. మధ్యాహ్నం లోపు ఫలితం వెలువడే ఛాన్స్ ఉంది. కౌంటింగ్ కోసం 42 టేబుల్స్ ని సిద్ధం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 105 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సామాగ్రిని స్ట్రాంగ్ రూమ్ కి తరలించారు ఎన్నికల అధికారులు. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈవీఎంలను భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నెల 14న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు ఎన్నికల అధికారులు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం సీసీ కెమెరాల నిఘాలో ఉంది. ఎల్లుండి ఉదయం 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 10 రౌండ్స్ లో పోలైన ఓట్లను కౌంట్ చేస్తారు. మధ్యాహ్నం లోపు ఫలితం వెలువడే ఛాన్స్ ఉంటుంది. కౌంటింగ్ కోసం 42 టేబుల్స్ ని రెడీ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 105 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సామాగ్రిని స్ట్రాంగ్ రూమ్ కి తరలించారు ఎన్నిక అధికారులు. అక్కడ యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈవీఎంలను భద్రపరిచారు. అలాగే 2 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ మనకు అందిస్తారు. సుధీర్, ఓవర్ టు యు. ఈ నెల 14వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ హైదరాబాద్ యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరగనుంది. ఇందులో ఇప్పటికే నిన్న జరిగిన పోలింగ్ కు సంబంధించి ఏవైతే సామాగ్రి ఉంటుందో ఈవీఎంస్ కావచ్చు, వీవీప్యాట్లు అన్నింటినీ కూడా ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచడం జరిగింది. దాదాపు 569 బ్యాలెట్ యూనిట్లు, అదేవిధంగా వీవీప్యాట్లను కూడా ఇందులో భద్రపరిచారు. 3 అంచెల భద్రతా ఏర్పాట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. 14వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ముందుగా ఏవైతే పోస్టల్ బ్యాలెట్ ఉంటాయో, పోస్టల్ బ్యాలెట్లు కావచ్చు, సర్వీస్ ఓట్లు కావచ్చు, వాటిని లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంల కౌంటింగ్ అయితే ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12-1 గంట వరకు పూర్తి స్థాయిలో రిజల్ట్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉన్న ఈ స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా జీహెచ్ఎంసీ కమిషనర్, అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ ఇక్కడికి వచ్చి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాధారణ ఎన్నికల పరిశీలకులతో పాటుగా వ్యయ పరిశీలకులు వారంతా కూడా ఇక్కడే స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా వారే చూస్తున్నారు. అయితే దాదాపు 1000 నుంచి 1500 మంది సిబ్బందిని కూడా కేటాయించే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో ఇప్పటికే వారందరికీ పాసులను కూడా ఇష్యూ చేశారు. ఏది ఏమైనా కానీ మనం చూస్తున్నాము, ఇక్కడ 14వ తేదీ ఉదయం 8 గంటల వరకు దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు అయితే స్పష్టం చేశారు. అయితే మనం చూసాం, నిన్న సాయంత్రం 6 గంటల వరకు కూడా దీనికి సంబంధించిన పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. అప్పటికి
రాత్రి 1 గంట వరకు జరిగిన ఈ ప్రక్రియ ఏదైతే ఉందో రాత్రి 1 గంట తర్వాత పూర్తి స్థాయి దీనికి సంబంధించిన పోలింగ్ శాతాన్ని ప్రకటించడం జరిగింది. 48.49% పోలింగ్ నమోదైనట్టుగా కూడా ఎన్నికల అధికారులు అయితే స్పష్టం చేశారు. 14వ తేదీన జరగబోతున్న ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలోని అన్ని స్ట్రాంగ్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రాంగ్ రూమ్ల దగ్గర సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముందుగా ఇక్కడ పోటీ చేసిన 58 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 58 మంది అభ్యర్థులకు సంబంధించి వారి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారి ఏజెంట్లు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, ఇక్కడ పహారాగా ఉండొచ్చు. ఇక్కడ వారు పోలీసులతో పాటుగా ఎన్నికల అధికారులతో పాటుగా అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు ఇక్కడ పహారాగా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లకు సంబంధించి ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నాక కూడా మళ్ళీ అభ్యర్థులకు ఏమైనా అనుమానాలు ఉన్నా గానీ లేకపోతే ఏజెంట్లకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నా గానీ వెంటనే వారు ఇక్కడ వేసిన స్ట్రాంగ్ రూమ్ల దగ్గర ఉన్న తాళాలను కూడా వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఇక్కడ సీసీ కెమెరాల ఫుటేజ్ ను కూడా ఆ అభ్యర్థులు అదేవిధంగా ఎన్నికల ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం కౌంటింగ్ ఏజెంట్లుగా వ్యవహరిస్తారు. కౌంటింగ్ ఏజెంట్లకు కూడా పూర్తి స్థాయిలో వారికి ఈ వివరాలను అందజేస్తారు. ఎప్పటికప్పుడు ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ దగ్గర పర్యవేక్షణను పోలీసు భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఎన్నికల అధికారులు కూడా ఉన్నారు. అంతేకాకుండా 569 బ్యాలెట్ యూనిట్లు 569 వీవీప్యాట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగా పోలీసులు అయితే భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ 14వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే పోలింగ్ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల కమిషన్ ఇంకా కొంచెం గట్టి నిఘా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. ఆ రోజు కౌంటింగ్ సందర్భంగా కూడా 144 సెక్షన్ విధించే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. చుట్టుపక్కల ఈ కౌంటింగ్ చుట్టుపక్కల కూడా ఎక్కడా కూడా ర్యాలీలు కానీ సభలు, సమావేశాలు, నిరసనలు ఏవి కూడా చేపట్టరావద్దని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే వెంటనే ఆర్ఓకు కంప్లైంట్ చేయాలని చెప్పేసి కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ మొత్తంగా కూడా ఆర్ఓ చేతుల మీదుగానే నడుస్తుంది కాబట్టి ప్రతి టేబుల్ కి ఒక సూపర్వైజర్ ఉంటారు. ఆ సూపర్వైజర్ తో పాటుగా ఆర్ఓ కూడా ఎప్పటికప్పుడు ప్రతి టేబుల్ ని చెక్ చేస్తారు. కాబట్టి వారికి ఏమైనా అనుమానాలు ఉంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకు కానీ స్వతంత్ర అభ్యర్థులకు కానీ పోటీ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఏమైనా అనుమానాలు ఉంటే వెంటనే ఆర్ఓ దృష్టికి వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా సూచిస్తున్నారు. మొత్తంగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ర్యాండమ్ గా 5 ఈవీఎంలకు సంబంధించి 5 వీవీప్యాట్లకు సంబంధించి మళ్లీ చెక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇటు రాజకీయ పార్టీ నేతలకు చెప్తున్నారు. అదేవిధంగా ఏజెంట్లకు, కౌంటింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో కౌంటింగ్ ఏజెంట్లకు చెప్తున్నారు. మధ్యాహ్నం 12-1 గంట వరకు పూర్తి స్థాయిలో లెక్కింపు పూర్తయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే 4,01,000 చిలుకు ఓటర్లు ఉంటే అందులో కేవలం 48.49% మాత్రమే పోలింగ్ ప్రక్రియ నమోదైంది. కాబట్టి చాలా తక్కువ సమయంలోనే పూర్తి రిజల్ట్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అక్షయ. ఓకే సుధీర్.